హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నేను లైన్గా ఎందుకో రాత్రిపూట ఎక్కువ తిరుగుతున్నాను అనమాట. రాత్రిపూట ఇంతకుముందు తిరిగేవాడిని కాదు, సంవత్సరం తర్వాత బయటకు వచ్చాను అనమాట రాత్రిపూట తిరగడానికి. తిరుగుతున్నాను. అలాగే ఒక పండుగ అవుతుంది ఇక్కడ, చవితి అని. ఆ చవితి పండుగ కూడా రోజు వెళ్ళిపోతున్నాం అనమాట. మనకి పక్కనే అని వెళ్ళిపోతున్నాం. 1 కిలోమీటర్ కూడా ఉండదు, కిలోమీటరా 2 కిలోమీటర్ ఉంటుంది అనమాట మన ఇంటి నుంచి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి. ఒక గ్రౌండ్ దగ్గరికి 2 కిలోమీటర్ అంటే రోజు వెళ్ళిపోతున్నాం. అయితే నిన్న నిన్న నా వీడియో చూసి ఉండకపోతే చూడండి. నేను ఒక గేమ్ ఆడాను అనమాట. అంటే అక్కడ ఒక కాంపిటీషన్ అవుతుండేది. అది బెట్టింగ్ కాదు, కాంపిటీషన్ అవుతున్నది. ఏంటంటే 1 to 100 నెంబర్స్ రాయాలన్నమాట. అది కూడా 5 మినిట్స్లో. మనం 20 రూపీస్ అది కట్టాలి. ఒకవేళ గెలిస్తే 500 మనకి ఇస్తారు. 500 ప్రైజ్ మనీ అనమాట. ఒకవేళ ఓడిపోతే 20 రూపీస్ మనం కట్టాలి. ఓకే, 20 రూపీసే కదా, ఇక్కడ బెట్టింగ్ ఏమి అలాంటిది ఏమి సీన్ లేదు కదా అని వెళ్ళాను అనమాట. అంటే బెట్టింగ్ సీన్ లేదు ఎందుకన్నానంటే, ఇప్పుడు బెట్టింగ్ అనుకోండి, మనం ఫస్ట్ది గెలిచేస్తాం, అలాగే ఆశతో ఇంకోటి ఆడతాం, అది ఓడిపోతాం అనమాట. మొత్తం డబ్బులు ఓడిపోతాం. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం అనమాట. అది మనం ఆడం, ఎప్పుడు ఆడలేదు, ఆడం కూడా. అయితే ఇదేంటి, మనం ఒక మన చెయ్యి ఎంత స్పీడ్గా నడుస్తుందో కొద్దిగా టెస్ట్ చేయడానికి 20 రూపీస్ కట్టాను అనమాట. దీంట్లో ఆశ ఏమి ఉండదు అనమాట. అతను సర్టిఫికేట్ ఇస్తాడు మనకి, అంటే గెలిచిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, మరి ఆడలేము మనం. అది రూల్. అయితే వెళ్ళాను, 20 రూపీసే కదా, ఒకవేళ గెలిస్తే ఓకే, గెలకపోతే 20 రూపీసే కదా, మనకు కూడా తెలిసిపోతుంది మన హ్యాండ్ స్పీడ్ ఎంత ఉందో అని అన్నట్టు వెళ్ళాను అనమాట. వెళ్ళాను. తర్వాత నేను వెళ్ళే ముందు ఏమన్నాడు, 20 రూపీస్ కట్టండి 500 గెలుచుకోండి, 20 రూపీస్ కట్టండి 500 గెలుచుకోండి అన్నాడు. నేను వెళ్ళి 20 రూపీస్ కట్టిన తర్వాత, సరే రాయండి, కాకపోతే దాని మీద రీరైట్ ఉండకూడదు. 5 నిమిషాల టైం ఇస్తాను, 300 రాసేయాలి, 1 నుంచి 300 దాకా. 5 నిమిషాల టైం. ఆ గాబర్కి ఎలాగైనా రీరైట్ అవుతుంది. నేను రీరైట్ అంటే అంత రీరైట్ చేయలేదు. కొన్ని అవుతాయి కదా, ఎలాగైనా కంపల్సరీ ఎంత పెద్దోడైనా అవుతుంది రీరైట్ అంత గాబర్లో. నేను 240 దాకా రాశాను అనమాట నిన్న. 240 బాగానే రాశాను. 5 మినిట్స్లో 240 రాశాను. అది కూడా రీరైట్ అయ్యింది, నో డౌట్. రీరైట్ అయితే అవుతుంది. 5 మినిట్స్ 240 రాసామన్నమాట. ఓడిపోయాం. ఏం పర్లే, మన స్పీడ్ అంత ఉంది అన్నట్టు మనకి తెలిసిందనమాట. చాలా రోజుల తర్వాత మనం రాసాం, అది కూడా ఒక ప్రోగ్రాంలో ప్రైజ్ మనీకి వెళ్ళడానికి. నేను యాక్చువల్గా ఒక చికెన్ బిర్యానీ తీసుకెళ్ళాలనుకున్నాను, దానికి డబ్బులు లేవు. అందుకని 20 రూపాయలు కట్టి 500 గెలిచేద్దాం అని ఒక ఆశతో వెళ్ళాను. ఓడిపోయాం. మరి దాన్ని ఏమి చేయలేము, మనం 500 తేలేము. అది మ్యాటర్. ఈరోజు అయితే ఏం ప్రోగ్రామ్ గట్రా మనకి లేవు, ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 2 అవుతుంది. మనం ఈ గ్రౌండ్కి వచ్చామన్నమాట. గ్రౌండ్కి వచ్చి చేస్తున్నాం. అంటే రోజు అదొక వ్లాగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 9 డేస్ ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. 9 డేస్ మనం ఆ చవితికి వెళ్ళబోతున్నాం. చవితికి వెళ్ళి మనం ఎంటర్టైన్ చేయబోతున్నాం మీకు. అక్కడ నిన్న ఒక చాక్లెట్లు ఉండేవి అనమాట, చిన్న చాక్లెట్లు. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, అది ఆరెంజ్ ఫ్లేవర్ చాక్లెట్లు. ఆరెంజ్ లాగే ఉంటుంది, ఆ పీసులాగా ఉంటుంది అది, ఆ చాక్లెటు అన్నీ ఉన్నాయన్నమాట. అవి మనం టేస్టింగ్ చేయొచ్చు. మనం కొనడానికి వెళ్ళాం, టేస్ట్ చేసి వెళ్ళిపోతాం అనమాట అక్కడి నుంచి. అది మ్యాటర్. అంటే టేస్ట్ చేయడానికి ఏమంటారు, టేస్ట్ చేస్తాం, వెళ్ళిపోతాం. ఇంకా లైన్గా సోఫాలు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ సోఫాలు పెట్టుంటాయి. ఎంత నడుస్తాం, నాకు ఇప్పుడు నడిస్తే ఎక్కువ అంటే నడబుద్ధి వేయట్లేదు అనమాట. మనకి స్కూటీ అలవాటు అయిపోయింది కదా, ఈ బండి కొన్ని నుంచి మనకి ఎక్కువ బద్ధకం అయిపోయింది. అక్కడ ఆ గ్రౌండ్ మొత్తం ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ మొత్తం చుట్టూ 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడిచి అలిసిపోతాం అనమాట. అక్కడ కూర్చోడానికి ఏది ఉండదు. అక్కడ సోఫాలు గట్రా అమ్ముతారనమాట. మనం ఏదో కొన్నట్టు ఒక స్టైల్ ఇచ్చి ఆ సోఫాల మీద కూర్చుని పోతాం. అది కూడా చూపిస్తా ఈరోజు బ్లాగ్లో. రేపు బ్లాగ్లో అది వస్తుంది అనమాట, చూపిద్దాం. అయితే ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి పాడేయండి.